హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఏమంటారు గచ్చిబౌలి ఏరియాలో ఉన్నాం ఫ్రెండ్స్. గచ్చిబౌలి హైటెక్ సిటీ అంతా ఇక్కడనే ఉంటుంది. ఈ ఏరియాలో ఉన్నాం. నా వెనుక చూస్తారు కదా ఫ్రెండ్స్, మొత్తం కలర్ కలర్ బిల్డింగ్లు చమక్ చమకు అంటున్నాయి. ఇవన్నీ సాఫ్ట్వేర్ ఆఫీసులు అన్నట్టుగా. ఇక్కడ ఏంటంటే నైట్ టైంలో ఈ కుమార్ ఆంటీ బాగా ఫేమస్ అయింది కదా, ఆ షాప్ ఇండే ఉంటుంది. నైట్ టైంలో కూడా ఇక్కడ ఉంటుంది. అయితే మనం ఇక్కడ అంటే అవి ఇక్కడ ఎట్లుంటుంది, ఈ బిల్డింగులు ఇవన్నీ మొత్తం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఏకదం కలర్ ఉంటుంది ఇక్కడ, అంటే కిరాక్ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం మీరు ఇండియాలో ఉన్నట్టు కాదు, మొత్తం ఫారెన్లో ఉన్నట్టే అనిపిస్తుంది. మొత్తం ఈ బిల్డింగులు, ఈ ఏరియాని చూస్తే మొత్తం సాఫ్ట్వేర్ ఏరియా. మేము ఒక పని మీద వచ్చినాం, ఇక్కడ ఆగినాం అన్నట్టుగా. చెప్పు. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మార్నింగ్ టైం చూసినాం కదా మేము ఎక్కువ. ఈ నైట్ టైంలో ఎప్పుడు రాలేదు, చూడలేదు, ఇప్పుడు చూసినాము. చాలా బాగుంది. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాం చూడండి. మీకు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ కుమారాంటి షాపు వీళ్ళు ఉన్నారు కదా, ఈ నైట్ టైంలో కూడా వీళ్ళకి నడుస్తాయి అన్నట్టుగా. నైట్ టైంలో కూడా వీళ్ళు అంటే వేరే వాళ్ళు పెడతారు ఆ ప్లేస్లలో, అవి కూడా చూపిస్తా చూడండి. ఇక ఇటు పోతే ఇక ఫుల్ కలరింగ్ బిల్డింగ్లే, కలరే కలర్. పోదాం ఫ్రెండ్స్, పట్టుకో. మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్ ఒకసారి. నైట్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు చూస్తాం కదా మేము. చాలా బాగుంది నైట్ టైంలో. మొత్తం గ్లాసెస్తోనే ఉంటుంది కదా ఇది. లోపల మళ్ళీ లైట్స్, ఆ లైట్స్కి చూడండి ఎంత బాగుందండి. అసలు మన ఇండియాలో ఉన్నట్టే లేదు. ఈ చమక్ చమకులు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి కమెంట్లో ఎప్పుడు ఫ్రెండ్స్. ఇవన్నీ మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసులే. ముంగడికి పోతే మొత్తం అవే అన్ని సాఫ్ట్వేర్ ఆఫీసులే. ఇటు సైడ్ అన్నీ మొత్తం ఈ క్యాబులు ఉంటాయి కదా, వీళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు అన్నట్టు. ఇల్లు తీసుకుపోయేటోళ్ళు. మేము కొద్దిగా చూపిస్తాం ఫ్రెండ్స్. ఇది మొత్తం తిరిగి చూపించాలంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే బాగా ఉంటుంది. పట్టుకో. ఇది మొత్తం ఇది ఆఫీస్ అనుకుంటారో మరి ఏమనుకుంటారో. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. వీళ్ళు చూడండి ఎట్లా రాసుకున్నారు, గౌరీ ఏమో పేరు. ఈ ఆఫీసులు చూడండి, 4-5 ఆఫీసులు ఉన్నాయి అక్కడైతే. మొత్తం 4-5 ఆఫీసులు ఉన్నాయి. ఇవన్నీ ఇట్లే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కలరింగ్, ఈ కథ ఇట్లే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే సినిమా హీరోలు ఉంటారు ఫ్రెండ్స్. సినిమా అలా యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ అపార్ట్మెంట్లలో ఉంటారు. ఈ అపార్ట్మెంట్ ఆడుతున్నారు పక్కకు, ఈ లైట్ల మధ్యలో అపార్ట్మెంట్లు. ఈ అపార్ట్మెంట్లనే మన పోసాని కృష్ణమూర్తి ఉంటాడు కదా, ఆయన కూడా ఈ అపార్ట్మెంట్లలో ఉంటాడు. ఇది మొత్తం కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఏరియా ఏక్ నెంబర్ ఏరియా ఇది. ఇక మొత్తం పొరగాళ్ళు జాబులు చేసి బయటకు వెళ్తారు, ఇంతకుముందే వెళ్ళిపోతారు కొంతమంది. చూడండి ఎంత కలర్ ఉన్నది. మీరు ఇక్కడ ఎక్కడన్నా ఉన్నట్టు లేదు ఇక్కడ మొత్తం. ఫుడ్ కూడా ఇక్కడ ఉంది. పట్టుకో. ఏంది అది? ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఆగినాం, టిఫిన్ చేస్తున్నాం. దోశ బోండాలు చూడండి. బోండా తిన్నాం, దోశ, ఇంకో దోశ కావాలట. టేస్ట్ బాగుందంటే ఇంకో దోశ కావాలట. దోశ మొత్తం 3 ప్లేట్లు. బోండా తిన్నది 2 దోశలు, దీంతో మొత్తం 3. ఇట్లుంటుంది మళ్ళా అంతోటి. ఏమంటావు? తినగా ఇక్కడ టేస్ట్ అయితే కిరాక్ ఉంది ఫ్రెండ్స్. ఈ పక్కకు ఏమంటారు ఎగ్ దోశ, అది ఇటు పక్కకు ఏమంటారు బోండాలు, ఇడ్లీలు అన్నీగా
కానీ టేస్ట్ మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఈ ఏరియాలో పెడతారు. ఇదేమంటారు నాలెడ్జ్ సిటీ అని ఒకటి ఉంటుంది, సత్య నాలెడ్జ్ సిటీ అని ఉంటుంది. దానికి అపోజిట్లో పెడతారు ఈ సాఫ్ట్వేర్ ఏరియాలో. ఉందా ఫ్రెండ్స్? నెక్స్ట్ డే 6 గంటలకు మళ్ళీ బండి కాడ వెళ్ళాం. చూడండి ఈమె తిండి, ఈమె లెక్క. ఇంట్లో అన్నం తినది కానీ బయట ఇట్లాంటివి తింటుంది. దీని మీద నీ స్పందన? బాగున్నాయి కాదు, ఇక్కడ తింటావు కదా బండ్లకాడ. నీ స్పందన చెప్పు. ఏం స్పందన? స్పందన ఏం లేదు. ఒక్కదాన్ని అయితే రాను ఫ్రెండ్స్, ఈ రెండు కాబట్టి నెంబర్ వచ్చి తింటున్నా. రాత్రే కదా నేను మంచిగా తింటుంది. ఇంకేం కావాలి ఇప్పుడు? ఇంకేం తీసుకుందాం చెప్పు. ఆలు బజ్జీ తింటావుగా? చూడండి, చూస్తూనే ఉండండి. చాలా అట్లుంటుంది. 2 చాలా. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ తెచ్చుకున్నది. ఈ రకంగా తింటుంది. అన్నం తినది. 11 గంటలకు 1 గంటలకు తింటుంది. ఇదేమో ఇట్లా తింటుంది. ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వచ్చి ఇట్లా తినబెట్టాలి. ఈ బండి కాడ పునుగులు మంచిగా ఉంటాయట. వీడికి వచ్చింది. పునుగులు అయిపోయినాయి. ఇప్పుడు ఆలుగడ్డ బజ్జీ. అన్నం తినం ఫ్రెండ్స్, ఇవే తింటాం ఫ్రెండ్స్. ఒక్కరోజు మా ఆవిడ తిండి ఎట్లున్నది టైటిల్? బండికాడ చూడండి పబ్లిక్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఏమో తిందామంటాను. ఇంకా తింటావానే? మరి తిందామంటానుగా. పో పైసా కొట్టుకో. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇక సమోసాల అక్కడికి వచ్చింది. ఏంటిదే? ఇప్పుడే పునుగులు తిన్నది. గత ఒక్కరోజు ఎట్లుంటుందో చూడు. మళ్ళా ఇట్లుంటుంది. ఇక్కడ సమోసాలు పునుగులు ఉంటాయి. ఆనియన్ సమోసా, ఏమంటారు పాప్కార్న్ సమోసా, ఇవి ఉంటాయి. ఇది తినాలి మళ్ళా. అంటే పిల్లలకంటే నువ్వు తినవా? అనే తింటావు. మరి నేను చెప్పేది ఏంది? నేను చెప్పేది అదే కదా, అంతే కదా. విజయుడు అంటే నీ అలవాటు పిల్లలకు నేర్పాలి నువ్వు కదా. తిండి అంటే బోరు కొడతలేగా నీకు? ఎంత తిన్నా కానీ బోరు కొడతలేగా? ఇంకా తినాలనిపిస్తుంది ఇక. దానైతే అప్పటి నుంచి మనల్ని చూస్తారు. బిర్యానీ అయితే మస్తు తింటుంది ఫ్రెండ్స్. బిర్యానీ తింటా ఇంకేమన్నా? చాలా